పులి ఉన్న చోట గోవులు నీళ్ళకి వస్తాయా? వచ్చినాయి కదా. అయినా పరి విధములు చెప్పినా చాలా విలువేగుతున్నారు. అయినా నా గురాన్ని బట్టి సవారిగా ఇచ్చినట్లయితే నేను ఇచ్చే బహుమతులు తెలుసునా? అలాగనే తెలుస్తున్నా. ఆలకించి వినండి. నా కూతురున్నది కదా పట్టపురాణి వినాముతో వివాహము చేస్తున్నాయా? చంద్రరాజా నా బహుమతి గుడిగా పక్కపక్క నవ్వుతున్నారు కదా. నా బహుమతి గుడిగా పక్కపక్క నవ్వుతున్నారు. అదే నా గుర్రాన్ని పట్టలేక సోల పైన నేను వేసే శిక్షణ తెలిసిన తెలుస్తుంది. సరే సంఖ్యల చేతికి బీకాలు వేసి 3 ఏళ్ళ ముట్టుకేతికి 4 ఏళ్ళ నవ్వుకేతికి 7 ఏళ్ళ హెండకేతికి 10 ఏళ్ళ పాటికేతో పాటు తప్పక 12 ఏళ్ళ ఖైదులు వేస్తున్నాయి. ఆ రాజులారా గబ్బు తోళ్ళ లబ్బినా కొడుకు భయపడతాను. నీ ముసలి మూడాల మధ్యాహ్నమే ఆ మధ్యాహ్నం నీవు ఎత్తాన్ని ఏది చేస్తారా? అన్న తాటి తమ్ముడు నీవు ఏమి నీవు కూడా నాపై పడిపడి వస్తున్నావా? అవునయ్యా. పాశము పట్టిన కనక
కదా అవును. అట్టి మధ్యాహ్నం దౌలత్ ఎటువంటిది తెలిసి ఉన్నదా? ఏమిటి? ఆహా. ఒరే, తిరగబడ్డ సములత్తు వల్లేటి ఎత్తుకొంటున్నారా? తురకవాణి దౌలత్ మధ్యాహ్నం అంటున్నారు కదా మధ్యాహ్నం దౌలత్తులో మల్లెపూలు జల 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 కురిపిస్తాం. మీలాంటి రాజులు రాజ్యాల పైన రాజ్యమే లేదు. ఇక రారాజు ధరలు తన చాటల పైన కొరతల మీద ఈ రాజుల పైన కుప్పగంతులు నిశ్చయాలు నిండి చెడిపోతారు. స్వయంగా మీ రాజ్యంలో మీరు వెళ్ళిపోండి. ఇప్పటికే నీ గుర్రాన్ని ప్రవేశపెట్టవా? ఆయన సేవ కట్టుకునేవా? తెలిసి ఉందా? పుట్టింది అప్పుడే కడుపులో ఉన్న ఇప్పటికైనా కుటుంబాన్ని ప్రవేశపెట్టదవా? ముందుకి ఎదురు పది ఇంటికి వేస్తామా? మీకు పోయే కాలం చేర్చుకొచ్చింది. మాట్లాడాలి. సరే, ఇప్పుడే నా గురాన్ని ప్రవేశపెడుతున్నాం. మీరు ఎంత పౌరుషగాల్లో ఎంత పోటగాల్లో నేను చూడవాలి కదా. ఈ పౌరుష పరాక్రమం నేను చూడవాలను. మహామంత్రి, ఇప్పుడే మన గురం తోలుకుంటారా? మనకు ఈ గుర్రం ఒకటి అమ్మాయి ఈ గుర్రం తెచ్చినప్పుడు ఎన్ని కాళ్ళు ఉందా? 4. ఇప్పుడు 5 ఉన్నాయి. 5 ఎక్కడరా? ఉదర్ దేకో. ఒరే మహామంత్రి, ఈ గుర్రం తీసుకున్నప్పుడు చిన్నగా ఉన్నింది. ఇది ఇప్పుడు వయసుకు వచ్చింది. అది పురుషాంగము. పురుషాంగం అంటే ఉచ్చపోసేదిరా. ఇప్పుడు అది అడ్డం కోసేసి అది కోసేస్తే గుర్రం మననే చచ్చిపోతుంది. వెళ్ళిపోతుందా? పడింది గురుమా. ఒక చేటు పడిందంటే ఓ సవారి పెడతా. వెళ్ళరా అయ్యా రాజులారా, అయ్యా మహామంత్రి. ఇదిగో మా యొక్క గుర్రం పిల్ల. అవును. ఈ చేతనైతే సవారి గావించండి. సరే. చివరిగా ఒక మాట. ఏమది? చాలా మంది రాజులు వాడిపోయినారు. నా మాట ఈ కొంపలకు పోండి. ఎవరు? పందల కాదల ఖైదీగా ఉండకి నీవు ఎంత, నీ గుర్రం ఎంత, నీ రాజంతా ఇప్పుడే చూశాను. ఏందో రాజు మంత్రిగా చెప్తాండ. ఇంతే నా ధర్మంగా చెప్తాండ. చెప్పు. ఇంతే వినండి, లేకుంటే మీ కర్మ. అంతే. మేము కూడా ముందరికి వేసిన పని వెనక్కి వేసేది లేదు. ఏంటండి ఏమో నేను చూడు ఐరింగ్ పెట్టుకొని వచ్చేసిన